దేవుని ఘనమును స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కూడి వచ్చిన మీకు నా యొక్క వందనాలు తెలియజేస్తున్నా. చిన్న బిడ్డలకు నా యొక్క దీవెనలు. అందరం ఏకీభించి ఈ శనివారపు ప్రార్థనా సమావేశాన్ని బట్టి దేవుని పరిశుద్ధ పాద సన్నిధి కూడి వచ్చుటకు దేవుడు మనకిచ్చినటువంటి దీవెనికరమైన సమయాన్ని బట్టి అందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆయన పరిశుద్ధ నామాన్ని ఘనపరుస్తూ ఘనత, మహిమ, ప్రభావములు దేవదేవునికే ఆరోపిస్తూ అందరం వినయంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా, స్తోత్రహుడా, ఘనుడా, పరిశుద్ధుడా, నీ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రం నాయన. ఈ రాత్రి వేళ ప్రార్థన కొరకై మీ పరిశుద్ధ పాద సన్నిధికి కూడి వచ్చిన సంఘ పెద్దలను బట్టి, సంఘాన్ని బట్టి, యవన బిడ్డలను బట్టి, చిన్న బిడ్డలను బట్టి, శ్రేష్ఠ సమాజాన్ని బట్టి స్తోత్రం నాయన. గత శనివారం మొదలుకొని ఇప్పటి వరకు మీరు మాకు తోడుగా ఉండి కుటుంబాల పక్షంగా, సంఘపక్షంగా మీరు చేసినటువంటి కార్యముల కొరకు స్తోత్రం నాయన. మీ దయచేత యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరచుతావని భక్తుడు చెప్పిన రీతిగా తండ్రి మీరు పూనుకొని మమ్మల్ని ఈ లోకమందు దేవతండి నీ నామం పెట్టబడిన వారిగా నిలువ పెట్టి మీ రక్షణ అనుగ్రహించి మా కొరకే ప్రాణం పెట్టి నాయన మమ్మల్ని నిలువ పెట్టి ఉన్నావు. మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం ఈ విషయములన్నిటి యందును అత్యధికమైన విజయాన్ని మనం పొందుకొనుచున్నామని తండ్రి మీరు లేఖనాల్లో నాయన అపోస్తులైన పౌలు ద్వారా రోమపత్రిక 8వ అధ్యాయంలోను తండ్రి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలోను తెలియజేసినారు. తండ్రి ఇట్లు మాకు జయమని గుచ్చినటువంటి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని ప్రేమించే వారికి మేలుకరుడికై సమస్తమును సమకూర్చబడి జరుగుతున్నవని లేఖనాల్లో మీరు చెప్పినటువంటి గొప్ప వాగ్దానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగనే మనము యుక్తంగా ప్రార్థన చేయట ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఆ ఆత్మయే మన పక్షంగా తండ్రి ఉచ్చిరపు శక్యము కాని మూరుగులతో తండ్రి విజ్ఞాపన చేస్తున్నాడని సెలవిచ్చినావు కనుక ఈ రాత్రి వేళ తండ్రి వేదనతో ఉన్నటువంటి కుమార్తెలను దర్శించండి దేవా. అక్కడలో ఉన్న వారికి జ్ఞాపకం చేసుకున్నాయన, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి జ్ఞాపకం చేసుకోతండి, మేలు కొరకు ఎదురు చూస్తున్న వారికి జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. 10th క్లాస్ విద్యార్థులను బట్టి, ఇంటర్మీడియట్ తండ్రి విద్యార్థులను బట్టి స్తోత్రము తండ్రి. నా తండ్రి తిరిగి స్కూల్స్లో, కాలేజెస్లో చేరడైనటువంటి చిన్న బిడ్డలను బట్టి, పెద్దవారిని బట్టి వందనాలు చేస్తున్నాం తండ్రి. కుటుంబాల ఆర్థిక పరిస్థితులు మీకు అప్పగిస్తున్నాం. వృద్ధుల పక్షంగా మీరు ఉండమని, వృద్ధాప్యంలో ఉన్నటువంటి సహోదరుల పక్షంగా, మా ఆత్మీయ తల్లులు తండ్రుల పక్షంగా మీకు వేడుకొంచున్నాం తండ్రి. విధవరాండ్రను బట్టి మీ పరిశుద్ధ పాదాలకు వందనాచరిస్తాం. వారి కుటుంబ పోషణ మీరు జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. అలాగనే తండ్రి మీ దయని బట్టి ఎవరి బిడ్డల పక్షంగా మీరు ఉండమని, వారిని మీరు నీ కాపుదలలో భద్రపరచమని వేడుకొంచున్నాం తండ్రి. నాయన సంస్థ నాయకులు నా తండ్రి ఫస్ట్ నోయల్ సమీల గారిని బట్టి, అమ్మగారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, సంస్థను బట్టి వందనాలు చెల్లిస్తాము. సంస్థ పక్షంగా సంఘాల క్షేమాభివృద్ధి కొరకు వారికి ఉన్నటువంటి తలంపులను, ప్రణాళికలను మీరు నెరవేర్చమని వేడుకొంచున్నాము. సంఘ పెద్దలను బట్టి, శ్రేష్ఠ సమాజాన్ని బట్టి స్తోత్రం చేయించున్నాము నాయన. తమ ఉద్యోగ జీవితాన్ని బట్టి తండ్రి, ఆ యొక్క విద్యను బట్టి, పరీక్షలను బట్టి, కుటుంబానికి దూరంగా ఉన్న ఇంటి కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి వందనాలు చేస్తాము. అహ్మదాబాద్ పట్టణంలో ఉన్నటువంటి కుమారుడు తండ్రి వివేక్ ప్రేమతేజ కోసము, కోడలు ఉదయమాని కోసం ప్రార్థన చేస్తున్నాము. మీరు వారిని దర్శించి బలపరచండి ఆయన. తండ్రి ఉదయమానికి కావాల్సినటువంటి మంచి ఆరోగ్యాన్ని దయచేతండి. మీరు ఎక్కడ చాటు దాచి ఉంచి ఈ రాత్రి పెడతండి నీ గొప్ప శుభవాగ్దానమును ఆ బిడ్డ కొరకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మీరు దర్శనం ఇచ్చే దేవుడు నాయన, మాట్లాడే దేవుడు తండ్రి, మేలు కలిగించే దేవుడు కనుక మీకు వందనాలు చెల్లిస్తాం. అలాగనే ఉద్యోగాలను బట్టి, వ్యక్తిగత పనులను బట్టి దేవా, తమ యొక్క బాధ్యతలను బట్టి, బంధుధర్మాన్ని బట్టి ఎవరైతే ప్రయాణాల్లో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకుని వేడుకొంచున్నాము. వారి ప్రయాణములందు వారికి తండ్రి సాఫల్యత దయచేతండి. తిరిగి మీ సన్నిధికి వచ్చుటకు వారికి మరి యొక్క సమయాన్ని దయచేయమని, నీ చల్లని రెక్కల నిండి వారి దాచి ఉంచమని వేడుకొంచున్నాం తండ్రి. కుటుంబాల పోషణను బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం నాయన. ప్రశాంతి కొరకు తండ్రి నాయన డేవిడ్ పాల కొరకు వందనాలు చెల్లిస్తాం. నీ దయపాత్ర వారిని నిలువబెట్టమని, గర్భవతిగా ప్రశాంతిని దర్శించి బలపరచమని వేడుకొంచున్నాము. హైవేలా కొరకు స్తోత్రం నాయన. నీ కృపకి ఏర్పాటును ఆ బిడ్డల స్థిరపదేమని వేడుకొంచున్నాం తండ్రి.
ప్రియాంకను దర్శించి నాయన బిడ్డ పక్షంగా మీరుండి ఆ బిడ్డకి ఇచ్చిన గర్భఫలమైన కుమారుని కొరకు స్తోత్రము. ఆమె నా భర్తను దేవతల ప్రభా తల్లిని కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన. వారి పక్షంగా మీరుండమని వేడుకొంచున్నాము నాయన. దేవా తండ్రి మీ కాపుదల వరకు దయచేతండి నాయన. సౌజన్య కొరకు స్తోత్రము తండ్రి. ఈ వారము తండ్రి మీరు ఆమె దర్శించమని వేడుకొంచున్నాము. గర్భ శిశువుకును తల్లికిని కాపుదలను గ్రహించి నాయన దేవతండి సులువుగా ప్రశంసగలిగినట్లుగా తండ్రి మా బిడ్డ ప్రసవ సమయం ముందు మీరు ఆ బిడ్డకు అండగా ఆశ్రయంగా ఉండమని వేడుకొంచున్నాము తండ్రి. అలాగనే సంఘంలో తండ్రి వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డ కొరకు స్తోత్రము. వివాహం అయితే గర్భఫలం కోసం చూస్తున్న వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాము. దేవ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. కృతవంతుడు సంఘం కొరకు స్తోత్రము. సంఘ బిడ్డల కొరకు వందనాలు. అక్కడ నాగేశ్వర గారి కుటుంబాన్ని దర్శించండి, మీరు బలపరచమని వేడుకొంచున్నాము తండ్రి. నాయన నీ సంపూర్ణమైనటువంటి నాయన దేవతండి ప్రణాళికలో ఆ సంఘాన్ని నిలిపించి వారికి కావాల్సిన ఆరాధనా స్థలాన్ని దయచేయండి తండ్రి. వారి అక్కలను తీర్చమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ ఎండాకాలం అంతా కూడా మమ్మల్ని మీరు కాల్చుకుని ఉన్నారు. అందుని బట్టి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. వానకాలం మంది మేము ప్రవేశించుండగా నా తండ్రి ఆయా కుటుంబాల పక్షంగా మీరు అక్కలను తీర్చమని ఆశీర్వదించమని వేడుకొంచున్నాము. గృహాలు నిర్మించి తలపెట్టిన బిడ్డల పక్షంగా మీరు ఉండండి తండ్రి. ఆటంకములను లయపరిచి మేలు కలిగే ద్వారము వారి కొరకు తేజమని వేడుకొంచున్నాము. తనని బట్టి ప్రార్థన చేయమని కోరినట్టే చంటి గారి కొరకు ఆయన కుటుంబం కొరకు కుమార్తె యూకే ప్రయాణం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు తోడేయండి నాయన. సంఘానికి సమీపంగా ఉన్న కుటుంబాల కొరకు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. నాయన ఈ వారాంతమందు మీటింగ్స్ తలపెట్టి ఉండగా 30వ తేదీ నుంచి 2వ తేదీ వరకు జరగనటువంటి మీటింగ్స్లో నీ సహాయము కుటుంబాలకు పక్షంగా మీరు నిలిపించి సంఘంలోని కుటుంబాలన్నీ కూడా ఆశీర్వాదం పొందుకున్నటకు ఆశీర్వాదకరంగా దీవెనికరంగా ప్రార్థనలు జరిగించమని రానైన దైవ సేవకులను బట్టి ఏర్పాట్లను బట్టి ఆర్థిక అక్కలను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు తోడుగా ఉండండి, బలపరచండి ఆయన. ప్రతి విషయంలో సంఘానికి మీరు సహాయకులుగా ఉండండి. మా మధ్య ఈ సమయం మందు మీ ఆత్మ సంచారం దయచేయండి ఆయన. చెవిగి మీ దయ చొప్పున ప్రార్థన ఆలకించండి, ప్రతిఫలం దయచేతండి. నేనున్నాననే మాటను తండ్రి నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానని అనును అని చెప్పినావు తండ్రి. ఆమెననే దేవుడు తండ్రి. అట్లగును గాకని మేలడు గురించే దేవుడు నాయన. దయచూపు తండ్రి, దీవెని కలుగు చేయనాయన. సమస్త విషయాల్లో కుటుంబాల్లో ఉన్న బిడ్డలు నా తండ్రి మీ వలన దేవ మేలు పొందుకున్నటకు ప్రతి ఒక్కరి పక్షంగా మీరు వేడుకొంచున్నాం తండ్రి. ఆత్మపురులై తండ్రి ఆత్మలో తండ్రి దేవ తండ్రి శక్తి కలిగి విజ్ఞాపన చేటుకు విజ్ఞాపనాత్మ దయచేతండి. మా మధ్య మీ ఆత్మ సంచారం దయచేయండి నాయన. మమ్మను దేవ తండ్రి దేవాన్ని కృపలో జ్ఞాపకం చేసుకునే తండ్రి. ప్రతి విషయంలో సంఘానికి మీరు సహాయకులుగా ఉండమని, ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో వారిని దర్శించమని, బలపరచమని, మేలులతో నింపి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని, వాక్యం ద్వారా మీరు మాట్లాడమని ఈ మనవులను మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడే బిడ్డలు రండి. హల్లెలూయా, స్తోత్రం. ప్రేలాడ్డమ్మా, ప్రేలాడ్డండి. నిలబడమ్మా. చూడు నాన్న ప్రేమ్. ఆమె గారికి ఒక మైకి రుతమ్ గారికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు స్తోత్రం చెల్లింతుము, చెల్లింతుము, దీవారాత్రము కంటి పాపవలే కాచి, ఆ దీవారాత్రము కంటి పాపవలే కాచి, దయగల బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం
స్తోత్రం చెల్లింతుము. గాఢంధ్రకారములో కన్నీటిలో ఎలలో ఆ గాఢంధ్రకారములో కన్నీటిలో ఎలలో కృషించి పోనీయక
సదా పాడేదా హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా సదా పాడేదా హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను ఆయనే నా సంగీతము స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే వేడుచున్న భక్తుల స్వరము విని వేడుచున్న భక్తుల స్వరము విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను ఆయనే నా సంగీతము ఇద్దరు ముగ్గురున నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఇద్దరు ముగ్గురున నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా మన దేవుని ఉండేదనని నా మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము కరములు తట్టి నిత్యం స్తుతించెదము ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను ఆయనే
పాడేదము ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను ఆయనే నా సంగీతము 400 రండి. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకు నా ప్రాణము తప్పికొనుచున్నది నీ కొరకు నా ప్రాణము తప్పికొనుచున్నది నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమస్తమా పనికిరాని నన్ను నీవు
మేలను నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమస్తమా నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలింతును నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలింతును నీవు చేసిన మేలనునే నేట్లు మరతు ప్రభు నీవు చేసిన మేలనునే నేట్లు మరతు ప్రభు నీ కొరకునే సాక్షిగా ఇలాలో జీవితును నీలలో జీవితును నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమస్తమా హల్లెలూయా. చైర్ కావాల్సిన వాళ్ళు చైర్ తీసుకోవచ్చు. దయతో సహకరించండి. పిల్లలు వారికి యవన బిడ్డలు కానీ చిన్న బిడ్డలు కానీ సహకరించండి. దేవుని కృపగల నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తున్న అందరికీ వందనాలండి. చిన్న బిడ్డలకు దీవెనలు. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. అందరం ఏకీవించి ఈ యొక్క సాయంకాలపు శనివారపు వేళ ప్రార్థనా సమయాన్ని బట్టి మన ప్రార్థన మనం ఆలకింపడినట్లుగా దేవుడు మనకి సహాయం చేయనట్లుగా అందరం కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, ఏకీవిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పటి వరకు పాటలు పాడి దేవుని ఘననామాన్ని మనము ఘనపరుచున్నాం. ఇది ప్రార్థన కొరకై దేవుని సన్నిధిని మొరపెట్టడానికి ఉన్నటువంటి సమయం. గత 2 సంవత్సరాలుగా కరోనాని బట్టి మన విజయంది కానీ అలాగే ఆలయానికి రావడం కానీ ఆర్థిక పరిస్థితులు కానీ కుటుంబాలు బంధువుల మధ్య అలాగే టీచర్స్ స్టూడెంట్స్ మధ్య కాలేజ్ స్టూడెంట్స్ కానీ లెక్చరర్స్ మధ్య ఉన్నటువంటి సంబంధాలు కానీ వీటిలో కొంత మార్పు అనేది మునుపట్లా ఉండకుండా ఇబ్బందికరంగా కొంత ఉంది. అది ఇప్పుడే సర్దుబాటు అవుతుంది. విద్య విషయంలో కూడా 2 సంవత్సరాలు పిల్లలు ఎంతో ఇబ్బంది పడిన వారిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉత్తీర్ణులైన వారిని బట్టి దేవుని పొందాల్సిస్తాను. దేవుని స్తోత్రం చేద్దాము. హల్లెలూయా. ఎవరికైనా సబ్జెక్ట్ సాగిపోయినప్పటికీ కూడా
దేవుడు వారికి సహాయకుడిగా ఉంటాడు. మరి ఫిలిస్తీయులని గుల్యాతులు జయించినప్పుడు దావీదు జయించిన వాడిగా ఉన్నాడు. మరలా ఆయన సౌలుతో అరణ్యంలో తరంపడుతున్న సమయంలో కూడా ఫిలిస్తీన్ మీదకి మరలా యుద్ధానికి వెళ్ళవలసి వచ్చి దేవుని సన్నిధికి వెళ్ళి నేను ఫిలిస్తీన్ మీదకి పోదురా అని దేవుని మందసం దగ్గర యాజకుల ద్వారా ఆయన విజ్ఞాపన చేస్తాడు, విచారణ చేస్తాడు. అలాగే మనం కూడా తిరిగి ఆ పోరాటంలో తప్పేమీ లేదు, పరిష్కరాయడం తప్పేమీ లేదు. ఎవరు దానిని ఇబ్బందికరంగా చిన్న బిడ్డలు భావించడానికి వీల్లేదు, తల్లిదండ్రులు భావించడానికి వీలు లేదు. మన ప్రయత్నాలు మనం చేయాలి. ఉదయం మంది విత్తుము, సాయంకాలం మంది విత్తుము, నీ చెయ్యి వెనక్కి తీపగా ఉదయం మందు సాయంత్రం మందు విత్తుము, ఏది ఫలించదో నీకు తెలియదని దేవుడు దాని మొలకెత్తడాన్ని ఫలించడాన్ని తన వంతుగా ఆయన చెప్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చేద్దామండి. మొట్టమొదటిగా గత వారం మొదలుకొని ఇప్పటి వరకు కాల్చినటువంటి దేవునికి ఆయన పరిశుద్ధ పాదాలకు నేను సంఘపక్షంగా కుటుంబపక్షంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కుటుంబాలను దేవుడు కాల్చి కాపాడి ఉన్నాడు. ముందుకు ఆయన మనల్ని కాల్చి కాపాడి ప్రార్థన జవాబిస్తాడని నమ్మిక కలిగి ఒకసారి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన ఉంది. ఇది ప్రార్థన విజ్ఞాపన సహాయం కోరుతూ మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతూ ఉంది. వచ్చే వారం బుధవారం నుంచి శనివారం వరకు అనగా 30వ తారీఖు, 29వ తారీఖు, 30వ తారీఖు, 1వ తారీఖు మరియు 2వ తారీఖు సాయంకాలం వేళ చర్చి దగ్గర ప్రార్థనలు ఉన్నాయి. పిలువబడిన దైవ సేవకులు మరి వాక్యాన్ని అందిస్తారు. అందరూ కూడా 7 గంటలకే రావాలని, ఈ వారం రోజులు మీరు ప్రార్థన చేయాలని, మీ వంతు సహకారం అందించాలని సంఘానికి తెలియజేస్తున్నాం. నెక్స్ట్ వీక్ 12 days మీటింగ్స్ ఉన్నాయండి. నోయల్ గారు కూడా వస్తున్నారు, పాస్టర్స్ వస్తారు. 5 పాస్టర్స్ ఇస్తూ ఉన్నాం. 4 రోజులు మీటింగ్స్ పెట్టాము. సహకరించాలని రూపేట మీకు తెలియజేస్తున్నాను. రాజువారికి కూడా తెలియజెప్పండి. అలాగే సంస్థ నాయకులు, మన ఆత్మీయ నాయకులైనటువంటి పాస్టర్ మేరీ సామెల్ గారిని బట్టి, అమ్మగారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి కుమారుని బట్టి, అలాగే కుమార్తె అల్లు గారు మను సంతానాన్ని బట్టి ప్రార్థించాలని కోరుతున్నాను. సంఘ పెద్దలను బట్టి, స్వయ సమాజాన్ని బట్టి ప్రార్థించమని సంఘానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒక ప్రత్యేకమైన విషయము, దుర్గా మేనకోడలు ప్రియాంక, ఆమె గర్భవతిగా ఉంది. ఆమెకు ఈ వారం ప్రసవం జరిగి ఆమె కుమారుడికి జన్మనివ్వడం జరిగింది. ప్రియాంకను బట్టి దేవుడు ఆమె చేసిన మేలు బట్టి అందరూ దేవుడికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. ప్రియాంక చాలా బలహీనంగా ఉండేది కదా, దేవుడు బలమైన కార్యాలు ఆమె వెంట జరిగించాడు. 2 కుమారులను ఆమె 2 పిల్లలు కదమ్మా, ఇంకా దేవుడు సహాయం చేశాడు. మంచి కుటుంబంలో ఆమె కోటలుగా వెళ్ళడానికి కూడా దేవుడు కృపను గ్రహించాడు. మరి మామగారు దైవ సేవకులు, అందుని బట్టి కూడా నేను మూర్తి గారి కుటుంబాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగనే శ్రీలక్ష్మి కుమార్తెకు జన్మనిచ్చింది. ఆమె కోసం ఆ బిడ్డ జన్మను పొందినటువంటి కుమార్తె ఆరోగ్యం కోసం కూడా ప్రార్థన చేయాలని కూడా పెట్టుకుంటున్నాను. విశ్రాంతం గారు మొన్నదిగా ఆమెను దేవుడు దీవించి ఆమె చిన్న కుమారుల పక్షంగా, కోడల కళ్యాణ పక్షంగా ఉండి కుమార్తె వారికి అనుగ్రహించినగా ఆ చిన్న బిడ్డను బట్టి కూడా ప్రార్థన చేయాలని కురుపేట నేను మీకు మనవి చేస్తున్నాను. అలాగే మేరమ్మ గారి కుటుంబంలో వారి కోడలు గర్భవతిగా ఉంది. ఆనంద భార్య, ఆమె ఆరోగ్యం కోసం, గర్భశిశు ఎదుగుదల కోసం, మంచి కాపుదల కోసం ప్రార్థించాలని కోరుతున్నా. నెక్స్ట్ మంత్ పౌల్ గారి కుమారుడు మేరమ్మ గారి ప్రియమైన ప్రేమ్, ఆయన బెంగళూరు MBA చదవడానికి వెళ్తున్నాడు. ఆయన ప్రయాణాన్ని బట్టి విద్యను బట్టి కూడా ప్రార్థన చేయాలని కురుపేట మీకు మనవి చేస్తున్నాను. అలాగే మన మధ్యనటువంటి సాగర్ గారి కుమారుడు సత్యానంద్, ఆయన శ్రీకాకుళంలో PG చేస్తున్నాడు లాలో. ఆయన ఎగ్జామ్స్ రాసి వచ్చాడు. ఇంకా కూడా రాయవలసింది ఆయన కోసం, భార్యల కోసం, తల్లిదండ్రుల కోసం. అలాగే సాగర్ గారి మనవరాలు స్కూల్లో జాయిన్ అయింది, సరయు, హైదరాబాద్లో. ఆమె కోసం, తల్లి సత్సి వారి కోసం, తండ్రి గారి కోసం ప్రార్థించాలని మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రాలు చేద్దాం. అలాగే ఈ వారము దేవుని చిత్తమైతే ఈ వారాంతానికి కానీ 1వ తారీఖుని కానీ సౌజన్య, ఆమె గర్భవతిగా ఉంది, 10వ నెలలో వచ్చింది. ఆమె గర్భఫలం కోసం ప్రార్థన చేయాలని సౌజన్యని బట్టి, దేవుడి గారి కుమార్తెని బట్టి నేను మీకు ప్రార్థన మనవి తెలియజేస్తున్నాను. అందరూ కూడా సౌజన్య ప్రసవం కోసం ప్రార్థన చేయండి.
అలాగే హవీలా గర్భవతిగా ఉంది, ఆమె కోసం, ఆమె గర్భ శిశువు కోసం, శిశువు ఎదుగుదల ఆరోగ్యం, తల్లి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయాలని షౌల్ పక్షంగా వారి కోడలు హవీలా గర్భాలను బట్టి ప్రార్థన చేయాలని పెట్టుకుంటున్నారు. అలాగే ప్రశాంతి గర్భవతిగా ఉన్నట్టుగా ఆమె కోసం, భర్త గారి కోసం, అలాగే ఆ బిడ్డ మరి శిశువు ఎదుగుదల కోసం, ఆరోగ్యం కోసం, తల్లి ఆరోగ్యం కోసం ప్రార్థించాలనుకుంటున్నాను. అలాగే మా కోడలు ఉదయబాను ఆమె గర్భవతిగా ఉండేట్టుగా ఆమెకు కావాల్సిన ఆరోగ్యం, గర్భ శిశువు కావాల్సినటువంటి ఎదుగుదల, మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించి మన ఆశ్చర్యకరమైనటువంటి రెక్కల చాటున తల్లిని బిడ్డను దాచి ఉంచి మంచి ఉన్నతమైనటువంటి మరి స్థితిలో ఆమె దేవుని యొక్క దయను పొందినటువంటిగా ఉండి మేలుతో నింపడినట్టుగా ఉదయమాన కోసం, ప్రేమ కోసం కూడా ప్రార్థించాలని మనం చూస్తున్నాను. వారు మరి దేశంలో భాష ఉన్నటువంటి చోట మరి ఉద్యోగాన్ని బట్టి వారు ఎక్కడ ఉన్నారు, వారికి అక్కడ సంఘ సహవాసం ఉండాలని బట్టి కూడా దేవుని ప్రార్థిస్తూ అక్కడ ఉన్నటువంటి పాస్టర్ జోసెఫ్ లేటెస్ గారు వారి కోసం, వారి కుటుంబం కోసం కూడా దేవుని ప్రార్థిస్తున్నారు. నా కుమారుడు మరి ఒంటరిగా ఉంటూ ఉండగా అన్యుల మధ్య ఆయన కోసం, ఆయన భార్య బిడ్డ కోసం కూడా సంఘం ప్రార్థించాలని వినయంగా కుటుంబపక్షంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. అందరూ దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే శౌల్ బాబు గారు మరి ఒక వారం పాటు ఆయన చెన్నైకి వెళ్ళారు. మరి ఆ చెన్నై ఆయన వెళ్ళినప్పుడు ప్రయాణంలో దేవుడు ఆయనకు, ఆయన భార్య తోడుగా ఉండి గారిని, శౌల్ బాబు గారిని క్షేమంగా గృహాన్ని తెచ్చున్నాడు. వారి కోసం ముందు కూడా ప్రార్థించాలనుకుంటున్నాను. కోటేశ్వరరావు గారిని బట్టి మరి మరియమ్మ గారిని బట్టి, కోటేశ్వరరావు గారిని బట్టి ప్రార్థించాలని కృపేట మీకు మనం చేస్తున్నాను. అలాగే సాతిని బట్టి, రవీంద్రని బట్టి ప్రార్థించాలనుకుంటున్నాను. సాతి బట్టి ఏలియా గారిని బట్టి, ఆయన భార్య అమ్మాజిని బట్టి, వారి కుమార్తెని బట్టి ప్రార్థించాలనుకుంటున్నాను. తండ్రి గురించి మన దగ్గరికి వస్తున్నటువంటి సహోదరి ఇస్తరం గారి కుటుంబాన్ని బట్టి, ఆమె కుమారుడు, కోడలు, మరో సంతానాన్ని బట్టి ప్రార్థించాలని, ఇస్తరం గారి ఆరోగ్యాన్ని బట్టి ప్రార్థించాలని కృపేట మనం చూస్తున్నారు. అలాగే కంటి గురించి మన దగ్గరికి వస్తున్న సహోదరుడు ఇజ్రాయెల్ గారు, చేపలు ఇజ్రాయెల్ గారి కోసం, ఆయన భార్య మేరమ్మ గారి కోసం, మరి కుమారుడు, కోడలు, మరో సంతానం కోసం ప్రార్థించాలని కృపేట నేను మీకు మనవి చేస్తున్నాను. అలాగే రేపు జ్ఞాపకం చేసుకున్నది సహోదరి రాణి, మరి ఆమె భర్తను చాలా కాలం క్రితం దేవుడు తన దగ్గర పిలుచుకుని ఉన్నాడు, ప్రతాప్ని. మరి ఆమె కుమార్తె వివాహం ఈ వారం జరిగినది 23వ తారీఖున. దేవుడు దీవెనకరంగా వివాహాన్ని జరిగించున్నాడు. అనేక మంది ఆమె అండగా నిలబడ్డారు. మరి దేవుని పేరిట ఆర్థిక సహాయం చేసినటువంటి కూడా సంఘంలో ఉందని బట్టి వారి పక్షంగా దేవుని మీద వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తన దాసరాలను దర్శించి ఎంతో దీవెనకరంగా వివాహం జరిగించిందిగా అందరి బట్టి దేవుని పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తుంది. రాణి కోసం, ఆమె కుటుంబం కోసం ప్రార్థించాలని కృపేట నేను మీకు మనవి చేస్తున్నాను. అలాగే ఎలమంది గారి కుటుంబం కోసం ప్రార్థించమని కృపేట మనం చేస్తున్నారు. వారు కూడా బుడమేర దగ్గర ఉంటున్నారు. వారి కుమార్తె మరి చందన కోసం, అల్లుడు గారి కళ్యాణం కోసం, మనోసంతానం కోసం ప్రార్థించాలని కృపేట తెలియజేస్తున్నారు. వారి పక్షంగా దేవుడి కార్యాలు జరుగుతుందిగా ప్రార్థించమని కృపేట్టుకుంటున్నారు. తీతి గారిని బట్టి ప్రార్థించమని కృపేట అనేది మీకు మనవి చేస్తున్నాను. ఆయన కుటుంబాన్ని బట్టి ప్రార్థించమని మనం చేస్తున్నారు. అలాగే మాచవరం నుంచి సంఘానికి వస్తున్నటువంటి మన ఆత్మీయ తల్లి ఎలిజబెత్ గారిని బట్టి, వారి కుమార్తె, అల్లుడు, మనోసంతానాన్ని బట్టి ప్రార్థించమని కృపేట నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగనే జైతో దేవుడు తన కృపాబహులను బట్టి మరి ఎనకటి దగ్గర నుంచి సంఘానికి మన మధ్యకి నడిపిస్తున్నటువంటి బిడ్డలైనటువంటి శాంసన్ బట్టి, ఆయన భార్య బిడ్డలను బట్టి, ఆయన తల్లి ఆరోగ్యాన్ని బట్టి, సోదరుని బట్టి, ఆయన కుటుంబాన్ని బట్టి ప్రార్థించమని సంఘానికి నేను మనవి చేస్తున్నాను. అలాగే రైతు జ్ఞాపకం చేసుకున్నది దేవుడు తన కృపాబహులను బట్టి ఎనకటి దగ్గర నుంచి సంఘానికి వచ్చిన సహోదరి కుమారి కుటుంబపక్షంగా దేవుడు ఉన్నట్టుగా, కుమార్తె వివాహం కావాల్సిందిగా దేవుడు ఆ వివాహం దీవెనకరంగా జరుగుతున్నట్టుగా ప్రార్థించాలని కృపేట మీకు మనవి చేస్తున్నాను. అలాగే గట్టి అనుకున్నటువంటి విద్యాధరపురంలో ఉన్నటువంటి ప్రియ సహోదరుడు సోమరాజు గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థించండి. ఆయన మరి ఎంతో ధనవంతుడిగా తన జీవితాన్ని ఆయన ముందుకు నడిపించిన వాడిగా ఉన్నాడు. ఏ లోటు లేనటువంటి వాడిగా, దేవుని వల్ల పోషించిన వాడిగా ఉన్నాడు. మరి వ్యాపారంలో ఇరుకులు ఇబ్బందులను బట్టి ఆయన కొంత ఇబ్బంది పడ్డప్పుడు కూడా విశ్వాసాన్ని ఆయన విడిచిపెట్టలేదు. ఆయన ప్రార్థనలు ఏర్పడడం మానవద్దని సంఘాన్ని కోరుతున్నా. సోమరాజు గారి పక్షంగా దేవుడు ముందు ఆయన మేలు కలిగించినట్టుగా వారి కోసం ప్రార్థించమని కృపేట మనం చేస్తున్నాను. అలాగే లాజర్ గారిని బట్టి కూడా ప్రార్థించమని కృపేట నేను మీకు మనం చేస్తున్నాను. అలాగే నేతో ఫస్ట్ ఎమ్మెల్యే గారిని బట్టి వృద్ధాప్యం దేవుడు ఆమెకు తోడుగా ఉండే భగవత్గా పాస్టర్ గారి పక్షంగా, పెద్ద పాస్టర్ గారి పక్షంగా ప్రార్థన జ్ఞాపకం తెలియజేపాలని కృపేట సంఘాన్ని కోరుతున్నారు. అలాగనే దేవుడు తన కృపా బాధ్యతను బట్టి మరి కుటుంబాల మధ్య తన కార్యాలు జరిగినట్టుగా, గృహాలు కట్టుకోవాల్సిన పక్షంగా దేవుడు ఉంది, గృహాలు నిర్మించబట్టి తను సహాయం చేయనట్టుగా
దేవుడి గారి కుటుంబాన్ని బట్టి, సురేష్ గారి కుటుంబాన్ని బట్టి, అనుపర్వ గారి కుమార్తె మరి బుద్ధి కుటుంబాన్ని బట్టి, ఆ కుటుంబాన్ని బట్టి మీరు ప్రార్థించాలని ప్రభుపేట నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే దానం గారి కుమారులు గంగారాం కుమారి, అలాగే అమర్నాథ్ మరి భార్య ఝాన్సీ ఆ గృహాన్ని నిర్మించబడ్డకు దేవుడు సహాయం చేసినట్టుగా వారి కోసం ప్రార్థించాలని ప్రభుపేట మనం చూస్తున్నాను. కృతజ్ఞత సంఘానికి మరి ఆరాధన కొరకు భవంతి కావాల్సిన స్థలాన్ని దేవుడు దయతో అనుగ్రహించినట్టుగా అక్కడ సంఘాన్ని బట్టి, అక్కడ బిడ్డల యొక్క ఆరోగ్యాన్ని బట్టి, ఆత్మస్థితిని బట్టి, కృతజ్ఞత సంఘాన్ని బట్టి మీరు ప్రార్థించాలని కోరుతున్నాను. అలాగే దేవుడు తన కుటుంబం ఏర్పరచుకున్న కను నుంచి ఒక గృహాన్ని మా కొరకు దేవుడు అనుగ్రహించినట్టుగా కూడా ప్రార్థించాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడ కూర్చుని తమ యొక్క ఇంటి యజమానుల యొక్క ఉద్యోగ జీవితాలను బట్టి, ఉపాధిని బట్టి, ఆర్థిక విషయాలను బట్టి, బిడ్డల విద్యను బట్టి, కుటుంబ అక్షలను బట్టి, శరీర ఆరోగ్యాన్ని బట్టి, కుమారుడు కుమార్తెలను బట్టి, వారి భవిష్యత్తును బట్టి ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయ బిడ్డలైన మీకోసం నేను దేవుని పొందాచరిస్తూ మన కుటుంబాల పక్షంగా దేవుడు తన కార్యం జరిగినట్టుగా ప్రార్థించాలని కోరుతున్నా. నెక్స్ట్ వీక్ ఇంటర్మీడియట్లో జాయిన్ కావాల్సిన వారు ఉన్నారు. అలాగే ఇంటర్ పూర్తయి డిగ్రీలో జాయిన్ కావాల్సిన వారు ఉన్నారు. మరి వారికి ఆర్థిక అక్కలు దేవుడు ఇచ్చినట్టుగా వారి కోసం ప్రార్థించాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తున్నాను. జనాలు ప్రభుదాస్ గారు బలహీనంగా ఉన్నారు, వృద్ధాప్యాన్ని బట్టి ఆయన కోసం ప్రార్థించాలని, ఆయన కుమార్తెలు అల్లుళ్ళని బట్టి, అలాగే కుమారుడు కోడలు మనసుంటానని బట్టి ప్రార్థించాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తున్నాను. విశ్రాంతం గారు మనోజుల వారి కుటుంబాన్ని బట్టి దేవుడు పొందాల్సిస్తూ, ఆనంద కుమారుడు మరి లేచి నిలిచి నడుచుకుంటూ దేవుడు ఆయన కృపారిగా ప్రార్థించాలని కోరుతున్నారు. ఆయన యొక్క ఆరోగ్య స్థితిలో చాలా మార్పు వచ్చింది. సొంతగా లేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ లేచి నిలిచి నడుచుకుంటూ దేవుడు సహాయించినట్టుగా ప్రార్థించాలని ప్రభుపేట మనం చేస్తున్నారు. అలాగే వ్యాపారం చేస్తున్నటువంటి వారి యొక్క వ్యాపారం దిగించబడి దేవుడు సహాయించినట్టుగా ప్రార్థించాలని కోరుతున్నారు. ఇదే మీటింగ్లు ఏర్పాటు చేయబడడానికి తమ వంతు సహాయము అందిస్తామని ముందుకు వచ్చిన బిడ్డలను బట్టి నేను దేవుని పొందాచరిస్తూ, ఆ కుటుంబాలను బట్టి దేవుడు వారి పక్షంగా ఉండి వారి కుటుంబాలను గొప్ప కార్యాలు జరిగించినట్టుగా, మరి అనేక నడుము కట్టుకొని నెక్స్ట్ వీక్ జరిగిన మీటింగుల్లో వారి ముందుకు దేవుని పక్షంగా నిలువబడినట్లుగా మరి మీటింగ్ల కోసం ప్రార్థించాలని కోరుతున్నాను. సాగర్ గారికి హార్ట్ మరి మైనర్ ఆపరేషన్ చేయబడి స్టంట్ వేయబడి ఉండగా, అది మరి ఆయనకి ఆరోగ్యం మంచిగా ఉన్నట్లుగా ఆయన ఆరోగ్యాన్ని బట్టి సాగర్ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థించమని ప్రభుపేట మనం చేస్తున్నా. రూతమ్మ గారి తల్లిదండ్రులను బట్టి, వారి తోబుట్టు కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థించమని కోరుతున్నాను. దుర్గ కుమార్తె హైదరాబాద్లో ఉండగా ఆమెను బట్టి ప్రార్థన చేయమని కోరుతున్నాను. ఇక్కడ కూర్చుని తమ కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి ప్రార్థిస్తున్న బిడ్డల కోసం నేను దేవునికి వందనాలు. అలాగే తమ తల్లిదండ్రులను బట్టి ప్రార్థిస్తున్న బిడ్డల కోసం నేను దేవునికి వందనాలు. బ్రహ్మయ్య గారిని బట్టి, ఆయన ఆరోగ్యాన్ని బట్టి ప్రార్థన చేయమని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తున్నా. అలాగే జాన్ చెంచయ్య గారి భార్య మరియమ్మ గారు మంచి ఆరోగ్యాన్ని పొందుకోవడానికి, ఆమె లేచి నిలిచి నడుచుటకు దేవుడు ఆమెకు తన శక్తిని తెచ్చినట్లుగా మరియమ్మ గారి కోసం ప్రార్థించాలని మరి వారి కుటుంబపక్షంగా నేను మీకు మనవి తెలియజేస్తున్నా. అలాగే సునీత అంగళకుర్తి సుబ్రతం గారి కోడలు మన మధ్య ఉండగా, సునీత భర్తగా క్షమించండి, ఆ తల్లి గారిని బట్టి ప్రార్థించమని పొరపేట మనం చేస్తున్నాను. షుగర్ వలన వారు ఇబ్బంది పడుతున్నారు. సునీత తల్లి గారి పక్షంగా మీ విజ్ఞాపనలు తెలియజేయాలని పొరపేట నేను మీకు మనం చేస్తున్నాను. గోడిపేట లాదర్ గారి కుటుంబంలో ఆర్థిక సంబంధమైనటువంటి అక్కలు ఉన్నాయి. ఆయన గృహాన్ని కట్టి దానికి పెట్టుబడి పెట్టి ఉన్నాడు. అది అమ్మబట్టుకు దేవుడు సహాయించినట్టుగా వారి పక్షంగా ప్రార్థించాలని పొరపేట నేను మీకు మనవి చేస్తున్నాను. ఆ కుటుంబాలను బట్టి ప్రార్థన చేయండి. చెప్పండి మనములు గాక మీరు ఎరిగిన వాటిని బట్టి ప్రార్థన చేయండి. సమస్త విషయాల్లో సంఘంలోని ప్రతి కుటుంబాన్ని దేవుడు దర్శించి దీవించినట్లుగా, వివాహం కావాల్సిన బిడ్డలకు వివాహం జరుగుటకు, అనారోగ్యంతో వారు ఆరోగ్యం పొందుకున్నట్టుకు, బలహీనలు బలపరచబట్టుకు, రక్షణ పొందిన వారు దేవుని ఆత్మలను నింపబడి ఆత్మపూర్ణులై ఆయనకు సాక్షులుగా ఉన్నట్లుగా దేవుడు సహాయం చేయనట్లుగా ఈ సమయమందు నన్ను మరుగుపరిచి మన మధ్య దేవుడు తన సన్నిధి ఉంచి తన చిత్త ప్రకారం మనల్ని ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైన మార్గాలు నడిపించినట్లుగా కూడి వచ్చిన వారిలో నుంచి మొదట స్త్రీలలో ఒక ప్రార్థించండి. తదనంతరము పురుషుల నుంచి మన మధ్య ఉన్నటువంటి మన ప్రియులు సాగర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన కొరకై సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. ప్రార్థన అమ్మ ఒక ప్రార్థన చేయండి. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మేమేమో
మాకులేని మార్పు చెందాలి నాయన. రక్షణ పొందుకోవాలి తండ్రి. ఆత్మతో ఆ సంఘం అంతా నింపబట్టకు సహాయం చేసి ప్రార్థిస్తున్నా తండ్రి. నీ గొప్ప కార్యం మా పట్ల జరిగించని ప్రార్థిస్తున్నా తండ్రి. అయా కనికరించి నాయన మా విధేతలు మన్నించి తండ్రి నీ ఆత్మశక్తి నింపమని ప్రార్థిస్తున్నా ప్రభా. నీకు నా తండ్రి మా సంఘం దీవించండి, ఆశీర్వదించండి. సంఘ క్షేమాభివృద్ధి కలుగ చేయండి, సంఘం ఉజ్జీవింప చేయండి, సంఘంలో నూతన ఆత్మ నడిపించండి. అనేక మంది బాప్తిసం పొందడానికి కృపించినందుకు వందనా ప్రభా. ఇంకా అనేక మంది ఉన్నారు ప్రభా బాప్తిసం పొందలేని బిడ్డలు ఆయన వారిని దర్శించండి ప్రభా. నీకు నా తండ్రి అయా కఠిన హృదయాలు తొలగించిన తండ్రి అయా నమ్మి బాప్తిసం పొందుకునే బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డను సిద్ధపరచని ప్రార్థిస్తున్నా తండ్రి. సర్వశక్తివంతుడానికి నా తండ్రి కొందనా ప్రభా. ఇంతవరకు నీ సేవకు నిలబడి ప్రభా. నీకు నా తండ్రి అనేక మంది కుటుంబాల కొరకు నా తండ్రి, అనేక మంది కొరకు నా తండ్రి, బాధల్లో ఉన్నవారి కొరకు నా తండ్రి, అక్కల్లో ఉన్నవారి కొరకు నేను నిలబడి ఎంతగా నిలబడి చెప్పించుండగా ప్రభా. నాన్న మీరు ఆలకించిన దేవుడు ప్రభా. నీకు నా తండ్రి అయా ప్రార్థన ఆలకించండి ఆయన. ప్రతి ఒక్క అక్కర తీర్చని ప్రార్థిస్తున్నా తండ్రి. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి అయ్యా. ప్రతి సమస్యలు తీర్చని ప్రార్థిస్తున్నా ప్రభా. నీకు నా తండ్రి అయా ముఖ్యంగా చిన్న బిడ్డలు మీరు నా తండ్రి అయా 10th క్లాస్ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మళ్ళీ తిరిగి నా తండ్రి మా తండ్రి పరీక్ష సిద్ధపరచుండగా ప్రభా. నీకు నా తండ్రి బిడ్డల జ్ఞానంతో నింపండి నాయన. మీకు నా తండ్రి చక్కగా చదువుకొని ప్రభా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా చక్కగా చదువుకొని నాన్న వారి జ్ఞానమును జ్ఞాపశక్తి గ్రహశక్తి ఇచ్చిన తండ్రి అయా. పోయిన సబ్జెక్టులో తప్పకుండా పాస్ అవుట్కు నా తండ్రి మీరు కృపదాయించిన చేతిలో చేయగా మీరు వరుసగా ప్రార్థిస్తున్నా తండ్రి. దయమడ నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రండి. సంఘ పరిచయలో నానా విధమైన తనకి వందనాలు ప్రభా. అయా ఆయా నీకు పరిచయాలు మీరు దీవించి ఆస్వాదించండి ఆయన. సన్నిస్పర్శను దీవించండి ఆయన. బాల్యంలో నీకు మార్పులో బిడ్డ ప్రభు ప్రార్థిస్తున్నా తండ్రి అయా. బిడ్డలను దీవించండి ఆయన, ఆస్వాదించండి తండ్రి. సన్నిస్పర్శలు మీరు ప్రార్థిస్తున్న టీచర్స్ అభిషేకించి బలంగా వాడుకున్న తండ్రి. యోన బిడ్డలు రక్షించుకోండి ఆయనకి నా తండ్రి. యోన బిడ్డలు దర్శించని ప్రార్థిస్తున్న తండ్రి అయా. నా తండ్రి వారు ఉద్యోగాలు లేని వారు కొరకు తండ్రి ఉద్యోగాలు సిద్ధపరచని ప్రభు. నీకు నా తండ్రి అయా సహాయం ఇచ్చేయండి. వివాహం కోసం బిడ్డలకు వివాహం సిద్ధపరచని ప్రార్థిస్తున్న తండ్రి. రక్షణ బిడ్డకు రక్షణ దాయిచ్చని ప్రభు. నీకు నా తండ్రి సర్వశక్తిమంతుడా నీకు నా తండ్రి నీ పనిముట్టుగా నా తండ్రి నాన్న వెనకొచ్చే పాత్రలుగా ఉంటాయి నా తండ్రి. యోన బిడ్డను దర్శించని ప్రార్థిస్తున్న తండ్రి అయా. సమాజాన్ని ఆస్వాదించి దీవించండి ప్రభు. నీకు నా తండ్రి అభివృద్ధి పరచని స్థిరంపచేయండి ప్రభు. నీకు నా తండ్రి ఆత్మీయతలకు ఉద్దాపులు మంచి బలం శక్తిని ఆరోగ్యం దయచేయండి. విధులు వీరంతా కాచి కాపాడు దేవ. నీకు నా తండ్రి ఇంకా నీ కాపుదలు దయచేయండి. దాసులే కానీ బట్టి ఉంది నా తండ్రి అయా. నీ దాసు అనేక మంది కొరకు నా తండ్రి ఎంతో ప్రార్థన చేస్తుండగా ప్రభు. నీకు నా తండ్రి వీళ్ళు దర్శించని ప్రార్థిస్తున్నా తండ్రి. నీ దాస్తాలను బలపరచని ప్రభా. శివ సమాజంలో బలంగా నీకు వాడుకుంటుంది వందనా తండ్రి. ఇంకా శక్తివంతంగా ఆరోగ్యంగా చేయండి ప్రభా. అయా నీకు వందనా ప్రభా. కుమార్తెను దీవించండి. ఎవరి బిడ్డతో ఉండండి ప్రభు. నీకు నా తండ్రి అప్పుడిచ్చిన గర్భాలను దీవించి ఆస్వాదించండి ప్రభా. నవమాసం ఎత్తుడండి ప్రభు. నీకు నా తండ్రి శక్తి బలం ఆరోగ్యించిన ఆయన తల్లి బిడ్డ క్షేమంగా నా తండ్రి కడుపులో బిడ్డ పెరగడానికి సహాయించని ప్రార్థిస్తున్నా తండ్రి అయా. దాని భర్త దేవుడి పనులు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డకి పరిచయం దీవించి ఆస్వాదించండి ప్రభు. నీకు నా తండ్రి దూర ప్రాంతంలో ప్రేమను జ్ఞాపకం చేసుకునే ప్రభా. నీ బిడ్డ ఉద్యోగులు మీరు ఎంతగానో తోడండి ప్రభా. ఒంటరి జీవితం తోడేందుకు వందనాలు చెల్లించిన తండ్రి. ఇప్పుడు శీఘ్రంగా మా మధ్యకి తీసుకురావాల్సిన ప్రార్థిస్తున్నా తండ్రి. తన భార్య బాను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ బిడ్డను కూడా దర్శించండి. ఇచ్చిన గర్భలాంటి కొందనా తండ్రి. ఆ బిడ్డ కూడా మీ తోడుగా ఉండండి ప్రభా. బిడ్డకు మీ తోడు నేడుగా ఉండి నడిపించని ప్రార్థిస్తున్నా తండ్రి అయా. మంచి నా మాసం తోడండి ప్రభా. తల్లి బిడ్డ క్షేమం కలిగేంతవరకు కూడా నీ కాపుదలు దయచేసి ప్రార్థిస్తున్నా తండ్రి. అంతేకదా నీకు నా తండ్రి గర్భిణీ శీలం సుఖమైన కాన్పులు దయచేసినందుకు వందనా తండ్రి. అనేక మందికి ఇచ్చినారు ప్రభా కాన్పులు నాయన. వారి తల్లి బిడ్డలకు క్షేమం కలుగు చేసినందుకు వందనాలు చెల్లించిన తండ్రి. చిన్న బిడ్డలు చంటి బిడ్డలు ఎత్తిపెట్టండి ప్రభా. నీకు నా తండ్రి గర్భాలలో నా ఇంకొందరు ప్రభా సౌజన్యాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. అయా నీ కుమార్తె ప్రభా. నీకు వందనాల ప్రభా. నీకు స్తోత్రండి. నా మాసం నిండి ఉంటుండగా ప్రభా. నీకు నా తండ్రి ఎప్పుడు సిద్ధపరిచినావా గడియను నాయన బిడ్డకు నాయన మీరు అనుగ్రహించండి ప్రభా. నీకు నా తండ్రి సుఖమైన కాన్పు అప్పటికి దయచేసి ప్రార్థిస్తున్నా తండ్రి. బిడ్డకు మంచి శక్తిని బలం ఆరోగ్యం దయచేసి ప్రార్థిస్తున్నా తండ్రి. నీ కృపలో భద్రపరచని ప్రార్థిస్తున్నా ప్రభు. నీకు నా తండ్రి ఇంకా హవిలను జ్ఞాపకం చేసుకుని నీకు నా తండ్రి అయా మేరమ్మ కొడలు జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఇంకా బిడ్డలు ఎవరైతే నా గర్భాలలో నాకు కలిగినారో వారిని జ్ఞాపకం చేసుకోండి. గర్భాలలో లేని బిడ్డలు నా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సొలొమోనుని జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ బిడ్డను దర్శించినాను మీకు నా తండ్రి. నీ బిడ్డ ఆశకులంగా తృప్తి వచ్చిన ప్రార్థిస్తున్నా తండ్రి అయా. నీకు నా తండ్రి శోభచెల్లిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఇంకా ఎవరైతే కనిపెట్టుకున్నారో జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నా తండ్రి అయా. వ్యాధిగ్రస్తులు కూడా స్వస్థపచ్చండి ఆయన. బ్రహ్మకి మంచి స్వస్థ ఆరోగ్యం దయచేసి ప్రార్థిస్తున్నా తండ్రి. ఇచ్చినందుకే వందనాలు తండ్రి. సాగర్ గారికి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకే మీకు వందనాలు ప్రభా. ఇంకా బలహీనంగా ఎవరైనా ఎవరందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా నీకు నా తండ్రి నాయన షుగర్ వ్యాధి బీపీ వ్యాధి నాయన థైరాయిడ్ వ్యాధితో నా తండ్రి గ్యాస్ ట్రబుల్ ఎవరైతే బాధ వారందరికీ పేరు జ్ఞాపకం చేసుకుంటే స్వస్థపచ్చని ప్రార్థిస్తున్నా తండ్రి. సర్వశక్తివంతుడా నేను క్షేమ కలుగు చేయండి అయ్యా. మా సంఘంలో ప్రతి కుటుంబానికి క్షేమాభివృద్ధి కలుగు చేయని ప్రార్థిస్తున్నా తండ్రి అయా. నీ కొందా ఈ కుటుంబం వందనాలు ప్రభాని కొందనా తండ్రి. నేను దూర ప్రాంతాల కుటుంబాలకు జ్ఞాపకం చేసుకోండి ఆయనకు నా తండ్రి. సమీపంలో కుటుంబాలకు జ్ఞాపకం చేసుకోండి పవనికి నా తండ్రి. వృద్ధుల నాకు మంచి బలం శక్తిని ఆరోగ్యం దయచేయా. చిన్న బిడ్డలు చంటి బిడ్డలు వృద్ధులు మనకు భద్రవచ్చని ప్రార్థిస్తున్నా తండ్రి. నేను వాతావరణం అనుకూలపరిచిన తండ్రి అయా. నా ఇదిగా మీటింగ్ల కొరకు నన్ను కనిపెట్టి
వింటుండగా ప్రభానికి నా తండ్రి నాయన మీరు సహాయం చేయండి ప్రార్థిస్తున్నా తండ్రి. మంచి వాతావరణం ప్రభానికి నా తండ్రి నాయన సహాయం చేయండి ప్రభా. ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నాయన ఈ సేవకుల ప్రాణాలు మీరు నా తండ్రి దీవెనకరంగా జరిగించని ప్రార్థిస్తున్నా ప్రభానికి నా తండ్రి. మీకు మహిమ తెచ్చుకోండి ప్రభా. సంఘాన్ని ఆశ్రయించి దీవించని ప్రార్థిస్తున్నా ప్రభానికి నా తండ్రి. దర్శించండి ప్రభానికి నా తండ్రి. గొప్ప కార్యములు జరిగించే దేవుడు ప్రభానికి నా తండ్రి. గొప్ప మేలు దయచేసే దేవుడు ప్రభానికి నా తండ్రి. సేవకుల ప్రాణం అంతటా మీరు ప్రార్థిస్తున్నా తండ్రి. సంఘానికి కావాల్సిన వర్తమానం ప్రభానికి నా తండ్రి. నాకు మాకు కావాల్సిన వర్తమానం అందించమని ప్రార్థిస్తున్నా తండ్రి. మేము బలపట్టకు సహాయం చేయండి, స్థిరపట్టడానికి సహాయం చేసి ప్రార్థిస్తున్నా తండ్రి. గొప్ప కార్యం నాయన గొప్ప మంచి వాతావరణం దయచేయని ప్రార్థిస్తున్నా తండ్రి. 4 దినముల్లో నా తీరు నా ప్రభా అయా మీకు వందనా ప్రభా. మంచి వాతావరణం నాన్న మాకు అనుగ్రహించని ప్రార్థిస్తున్నా తండ్రి. ప్రార్థనలన్నీ ఆలకించండి అయ్యా. సహాయం చేసి మహిమ పొందని ప్రార్థిస్తున్నా తండ్రి. ఈ కుడికలు మీరు ఉన్నారు వందనా ప్రభా. ఇప్పుడు పెద్ద కూడా దీవించి ఆస్వాదించండి ఆయన. ఎవరు ఎట్టి హృదయ వాంఛతో నీ పాసనలు చేరునా తండ్రి. అందరినీ జ్ఞాపకం చేసుకుని నా తండ్రి. హృదయ వాంఛలు తీర్చే దేవుడు ప్రభు నీకు నా తండ్రి. సర్వశక్తివంతురానికి నా తండ్రి. పడదల మహిమ పొందున్నా నాయన. వాక్కుధర నా తండ్రి. నా ప్రార్థనలు ఆలకించండి అయ్యా. చేయబడి ప్రార్థిస్తున్నా తండ్రి. ఈ సేవకు నిలబెట్టుకుని నా వాక్కుధర నా తండ్రి. మందరితో మాట్లాడే ప్రభునికి నా తండ్రి. అనేక మంది రక్షణ పొందుకోవడానికి నా తండ్రి. అనేక మంది ఆత్మతో నింపట్టుకు సహాయం ప్రార్థిస్తున్నా తండ్రి. ఈ వాక్కులు వింటున్నాయన ఆత్మల బలం పొందుకుంటున్నా తండ్రి. ఆత్మల రక్షణార్థంగా సంఘం సిద్ధపడటకు సహాయం చేయమని ఈ కుడికి ఆదించి అంతరకు నీ ఆత్మకార్యం జరిగించి నాకు మహిమ ఘనత ప్రభావాలు అర్పించుకోమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. సాగర్ గారు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, జీవము గల దేవా, యేసయ్యా నీ నామానికే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఇప్పటివరకు నాయన పాటల ద్వారా మహిమ పొందారు, మీకు వందనాలు దేవా. నీకు స్తోత్రం నాయన. అయా సహోదరు ప్రార్థన చేస్తుండగా నాయన మా ప్రార్థన మీరు ఆలకించండి నాయన. దేవానికే వందనాలు చెల్లిస్తున్నాం దేవానికి స్తోత్రం నాయన. అయా నీకే వందనాలు నాయన. మా సహోదరులు నాయన అయా ఎందు నిమిత్తం నాయన ఇక్కడ కూడుకున్నాము మీకు బాహటంగా తెలుసు నాయన. ప్రతి శనివారం నాయన మానక నాయన కూడుకుంటున్నాం నాయన. నీ ఆత్మ కొరకు కనిపెట్టుకుంటున్నాం దేవాని. మీ సహాయం అనుగ్రహించండి. దేవానికే వందనాలు చెల్లిస్తున్నాం దేవానికి స్తోత్రం నాయన. అయా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో నాయన వారికి ఆరోగ్యం దయచేయండి. ఎవరైతే ఆహారం లేకుండా నాయన వారికి ఆహారం దయచేయండి. దేవానికే వందనాలు చెల్లిస్తున్నాం దేవా. అయా నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ఎవరైతే ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో నాయన వారికి నాయన మీ సహాయం అనుగ్రహించండి నాయన. దేవానికే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క రాత్రి కాలంలో దేవానికి స్తోత్రం నాయన. అయా నీ యందు భయభక్తులు కలిగి మేము జీవించడానికి సహాయం దయచేయండి. మా సంఘ ఆర్థిక అక్కర్లో నాయన అయా మీరు తీర్చండి. మీ సహాయం అనుగ్రహించండి. దేవానికే వందనాలు నాయన. ఈ యొక్క నాయన దేవానికి స్తోత్రం నాయన. కొద్ది సమయంలో నాయన మీటింగ్లు ఏర్పాటు చేసి ఉండగా ఆయా పెద్ద దశలు నాయన నోయలయ్య గారు ఏర్పాటు చేసి ఉండగా దేవానికి స్తోత్రం నాయన. ఈ కుడికిలు నాయన దేవానికి స్తోత్రం నాయన. 29, 30 నాయన 1వ తారీఖు 2వ తారీఖు జరగనున్న మీటింగ్లో కూడా ఆయా వాతావరణం మీ స్వాధీనం పరచుకోనండి నాయన. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. దూరంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఆయా బిడ్డలు లేని వారి కొరకు నాయన ప్రార్థిస్తున్నాం నాయన. వారికి మీ సహాయం అనుగ్రహించండి. దేవానికే వందనాలు చెల్లిస్తున్నాం. ఆయా నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ఆయా గర్భిణీ స్త్రీలు నాయన దేవా వారికి ఎట్టి పోషణ అవసరమో నాయన ఆయా వారికి నాయన మీ సహాయం అనుగ్రహించండి. ఆయా మంచి ఆశీర్వాదం దయచేయండి. నీ కృపా కనికరం దయచేయండి. నిదాసులు నాయన వాక్యం ఇచ్చుండగా కుడి వచ్చిన సంఘానికి నాయన మాకును నాయన ఆయా నీ యొక్క అమూల్యమైన వర్తమానాలు నాయన విని దాని ద్వారా మేము నడుచుకొని నాయన ఈ ఆత్మ ద్వారా నాయన మేము సాగుటకు సహాయం దయచేయగలని యేసయ్య పరిశుద్ధ నామమున నడుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి బిడ్డలకు ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. అందరం దేవునికి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. ఈ రాత్రి వేళ ధ్యానము నిమిత్తమే పరిశుద్ధ గ్రంథం నుంచి పాత నిబంధన భాగములో 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 26, 27, 28 వచనాలు చదువుతున్నాను. ఆలకించాలని ప్రభుపేట సంఘానికి నేను తెలియజేస్తున్నాను. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము
26 నుంచి 28 వచనాలు. ఆమె ఏలితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు, నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠించని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొరకెను. ప్రార్థన చేసుకుందాం. సర్వ శక్తిగల దేవా, స్తోత్రాహుడా, ఘనుడా, పరిశుద్ధుడా, నీ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లించున్నాము. ఈ రాత్రి వేళ కూడి వచ్చిన సంఘాన్ని బట్టి, సంఘ పెద్దలను బట్టి, స్త్రీ సమాజాన్ని బట్టి, ఈ వాట్సాప్ మీడియా ద్వారా నాయన తండ్రి వాచ్ చేస్తున్నటువంటి మా ప్రియులను బట్టి, వారి కుటుంబాలను బట్టి వందనాలు చేస్తాం. ఇప్పటి వరకు చేయబడిన ప్రార్థనను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. కుటుంబాలను మీరు దర్శించండి, దీవించండి నాయన తండ్రి. నీ యొక్క దయని బట్టి అనేక మంది ప్రభాదేవ తండ్రి, దేవ తండ్రి, యవన బిడ్డలు, యవనస్తురాంట తండ్రి గర్భఫలం పొందుటకు వారి గర్భవతులుగా ఉండిండగా మీరు వారిని దర్శించమని వేడుకొంచున్నాము. వారి ఆరోగ్య పరిస్థితుల యందు నాయన ఎలాగైతే వారిని కరుణించి దర్శించి మీరు నాయన వారికి బిడ్డలను దయచేట్టుకు తీర్మానించుకున్నారో, యెహోవా తీర్మానమే స్థిరమని చెప్పిన దేవుడు గనక మీరెక్కల చోట దాచి ఉంచి నాయన ఎలాగైతే హన్న కుమారుని పొందుకుని ఉన్నప్పుడు దాని తండ్రి ఏలి దగ్గర ఇక్కడ అనగా షులేహులో తండ్రి మీ సన్నిధిని నిలిచున్నానని చెప్పినదో, అలాగూ నీ కుమార్తెను నీ సన్నిధిలో నిలిచి తదనంతర కాలము తండ్రి సమూయేలు ఎలాగైతే మీ సన్నిధిని నిలిచి ఉండి ఇశ్రాయేలుకు జయమని గ్రహించినాడో తండ్రి, సంఘంలోని కుటుంబాలను, మా కుటుంబాలను తండ్రి నీ పక్షంగా నాయన దేవతను ప్రభా ప్రార్థించి బలపరిచేటటువంటి కుమారులను కుమార్తెలను సంఘానికి దయచేసి ఈ వాక్యం ద్వారా మీరు నాతోనూ కూడిచిన సంఘంతోనూ మాట్లాడమని యేసునామమున మనం అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రి వేళ హన్నాని గూర్చి మనము మాట్లాడుకోవాలని ప్రభుపేట నేను కోరుతూ ఉన్నాను. హన్నా అనేటటువంటి పేరు చాలా ప్రత్యేకమైనటువంటిది. స్త్రీలకందరికీ కూడా ఈ పేరు క్రైస్తవ లోకంలో తెలియని వారు ఎవరు కూడా ఉండరు. హన్నా చాలా ప్రత్యేకమైనటువంటి స్త్రీ. ఈమె చాలా ధనవంతురాలు. వివాహాన్ని బట్టి మనష్షే గోత్రంలో ఈమె చేరి ఉన్నది. మనష్షే అనే మాటకు అర్థం ఏంటి? మరచి పోవుట. హన్నాకి మరపురాని స్థితిలో ఆమె యొక్క కుటుంబ జీవితంలో ఒక లోటు అనేటటువంటిది ఆమెకు ఉంది. ఒక లోటు ఆమెకు ఉంది. కొన్నిసార్లు మనం ఎవరినైనా పిలిచి ఎలా ఉంది మేము కట్టినటువంటి ఇల్లు, నేను చేసిన పని ఎలా ఉంది అని అంటే వాళ్ళు చూసి ఒకటే లోటుగా ఉంది అని అంటారు. అవును, ఎవరో కాదు, యేసయ్య దగ్గరికే ఒక ఆయన వచ్చి అంటాడు, నేను ఆజ్ఞలన్నీ అనుసరిస్తున్నాను, నిన్ను వెంబడిస్తున్నాను, మరి నేను ఎట్టివాడను ప్రభు అంటాడు. అంటే ప్రభు ఏమంటాడంటే అతను చూసి నీకొక్కటే లోటుగా ఉందంటాడు. ఏంటది? నీకు కలిగినటువంటి దాన్ని అంతా కూడా అమ్మి నువ్వేం చేస్తావంటే నీ ధనమును బీదలకు ఇమ్ము. దేవుడు మనకి ఏది లోటుగా ఉందో ఆయన గుర్తించేటటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రాన్ని చేద్దాం. ఏమండి, దేవుడు తప్పనిసరిగా ఏదైతే మనకి కావాలో ఆయన గుర్తిస్తాడనడానికి యేసయ్య ద్వారా దేవుడు చేసినటువంటి ప్రమాణం ఏంటంటే మత్తయి సువార్తలో ప్రారంభాధ్యాయంలోనే 6వ అధ్యాయం నుంచి 5 నుంచి 7 వరకు ఉన్నటువంటి ధన్యతలలో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, మీకు అక్కరగా ఉన్నవేవో అవి మీ పరలోకపు తండ్రికి తెలియను. స్తోత్రం చెల్లిద్దామండి. నా దినములు నాకు కానీ నా తల్లికి కానీ ప్రపంచానికి కానీ తెలియబడ మునిపే నాకు కలిగినటువంటి ఎముకలలో ఒకటి అయినను నీకు మరుగై ఉండలేదని 139వ కీర్తనలో దావీదు తన యొక్క జన్మను గూర్చి ఆయన తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం చెల్లిద్దామండి. ఇక్కడ ఒక బిడ్డతో, కుమారునితో ఒక స్త్రీ యాజకుని దగ్గర నిలిచి ఉన్నది.
ఎవరి దగ్గర? యాజకుని దగ్గర నిలిచి ఉన్నది. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. మోషే ఇశ్రాయేలు అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు కూడా ఆయన ఎక్కువ కాలం పర్వతం మీదకి వెళ్ళి సీనాయి దగ్గర ఉన్నప్పుడైతే సీనాయి పర్వతానికి ఆయన మాటి మాటికి వెళ్ళేవాడు. దేవుని సన్నిధిని 40 దినములు ఆయన కనిపెట్టుకొని ఉండేవాడు. దిగి వచ్చిన తర్వాత ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళేవాడంటే యాజకుడైనటువంటి అహరోను దగ్గరికి వెళ్ళేవాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. అలాగే ఇశ్రాయేలీలు కానీ క్రైస్తవులు కానీ వారికి జీతం వచ్చినా పంట వచ్చినా బిడ్డలు కలిగినా కానీ, ఇప్పుడు హన్నా ఏం చేస్తుందంటే ప్రథమ ఫలంగా దేవుడు ఆమెకు కుమార్తెనిచ్చినప్పుడు క్షమించండి, ఆ కుమారుని తీసుకొని దేవుని సన్నిధిని ఆమె నిలువబడి ఒక మాట అంటుంది. ఆమె ఇక్కడ నీ యొద్ద నిలిచి 26వ వచనం అండి, యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఎంత చక్కటి మాట చెప్పండి. ఐ ఆమ్ ది ఉమెన్ హూ స్టూడ్ హియర్ బిసైడ్ యూ ప్రేయింగ్ టు ది లార్డ్. I prayed for this child and the Lord has granted me what I asked of him. నేను ఏదైతే అడిగానో దానిని దేవుడు ఏం చేశాడంటే నాకు అనుగ్రహించాడు. ఇదిగో జవాబని కుమారుణ్ణి ఆమె చూపిస్తుంది. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడే ఒక మాట అంటున్నాడు, నేను అడిగిన దాన్ని పొందానని. ప్రార్థనకు జవాబును షిలోహులో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారములో దేవుని సన్నిధిని యాజకుని ప్రక్కన నిలువబడి ఆమె చెప్తూ ఉంది. అలాగే గిబియోన్లో ఉన్నటువంటి ఉన్నత స్థలములో దేవుని గుడారము దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సొలొమోనుకి దేవుడు ఏమన్నట్టు ఆస్క్ ఫర్ వాట్ ఎవర్ యూ వాంట్ మీ టు డూ. ఏమండి, నేను ఏది నీకు చేయాలనుకుంటున్నావో, లేదంటే వాట్ ఎవర్ యూ వాంట్ మీ టు గివ్ యూ. ఏమండి, ఏది నీకు నేను ఇవ్వాలనుకుంటున్నావో నువ్వు దాన్ని అడుగు. అంటే మనము ఏమి అడిగినను ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను దానిని ఆయన మనకు అనుగ్రహించినది మనకున్నటువంటి నిశ్చయత అని యోహాను సువార్తలో చెప్పబడింది. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. ఆ రాజు దగ్గర నిలబడినప్పుడు ఎస్తేరుతో రాజు అంటాడు, వాట్ ఈజ్ యువర్ పిటిషన్? వాట్ ఈజ్ యువర్ పిటిషన్? నీ ప్రార్థన ఏమిటి? ఇక్కడ ప్రార్థనకు జవాబు, అలాగే జవాబు పొందుకొని నిలిచినటువంటి స్థలము. మన బిడ్డను తీసుకొని మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం? బిడ్డను తీసుకొని నేను అడిగాను పొందాను అని చెప్తూ ఎక్కడ నిలిచి ఉందంటే దేవుని గుడారములో ఆమె నిలిచి ఉంది. దేవుని స్తోత్రం. ఎక్కడ చెప్పండి? దేవుని గుడారములో. ఎవరి దగ్గర? దైవ సేవకుని దగ్గర. మోషే ఎక్కడ నిలబడేవాడు? దేవుని సన్నిధి నుంచి వచ్చిన తర్వాత ప్రధాన యాజకుడైనటువంటి తన అన్న అయినటువంటి అహరోను దగ్గర ఆయన నిలువబడేవాడు. ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతాను, దయచేసి ఈ విషయంలో ఉన్నటువంటి కష్టాన్ని మీరు ఆలోచించాలని ప్రభుపేట మనం చేస్తున్నా. 40 దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్ని పర్వతం మీద గడిపి వచ్చి దిగి వచ్చిన తర్వాత వెంటనే నిద్రపోకుండా, రెస్ట్ తీసుకోకుండా, బడలిక ఉందనకుండా, లేదంటే దేవుని మహాదర్శనం నాకు కలిగింది కనుక దేవునితోనే నేను మాట్లాడానని గర్వపడక, అతిశయించక, వినయంగా తన సోదరుని దగ్గరికి వెళ్ళి నిలువబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. దేవుడు కరువు సమయమందు తమకు జవాబుగా కుష్ఠరోగులు 9 ఆ యొక్క షమ్రోను పట్టణము కరువులో ఉన్నప్పుడు ఆహారాన్ని, సమృద్ధి అయిన ఆహారాన్ని, శత్రువులపై జయాన్ని దేవుడు చూపెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఎక్కడికి వెళ్ళాలి? పట్టణములోనికి వెళ్ళాలి. ఏమి తీసుకుని వెళ్ళాలి? హన్నా ఎలాగైతే కుమారుడు పుట్టాడైన వర్తమానాన్ని యాజకునితో పంచుకుంటూ ఉందో, ఇది శుభవర్తమానం గల దినమని ఆ వర్తమానాన్ని తమ యొక్క సోదరులతో, సహవాసికులతో, తమ పట్టణస్తులతో పంచుకోవడానికి ప్రజల మధ్యకు వాళ్ళు వెళ్తూ ఉన్నారు. స్తోత్రం. లేఖనాల్లో 116వ కీర్తనలో రాయబడి ఉంటుంది,
ఆయన ప్రజలందరి ఎదుటనే నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. స్తోత్రం చేద్దామండి. అంటే బహిరంగపరచడం దేవుని కార్యాలను అవి బలమైనటువంటివని అందరికీ వెల్లడి చేయడం. స్తోత్రం చేద్దాం. దేవుని పక్షంగా నిలువబడి ఒక స్త్రీ, దేవుడిని నాకు ఈ కార్యాన్ని చేశాడు, మనం ఏం చేయాలంటే నాకు ఇవ్వబడిన దాన్ని నేనేం చేయాలి, దీని విషయమై దేవుని సన్నిధిని నేను ఆనందించాలి. దేవుని స్తోత్రం. ఏం చేయాలి చెప్పండి? దేవుని సన్నిధిని నేను ఆనందించాలి. రెండవది ఏంటంటే దేవుని ఎదుట నేను ఈ సాక్ష్యాన్ని దేవుని ప్రజలతో పంచుకోవాలి అనేటటువంటి ఆత్మలో తీవ్రత మనకు ఉండాలి. స్తోత్రం. నిజంగా చాలా విచిత్రం ఏంటంటే మనకి కొంతమంది కుమారులు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పినటువంటి వారు లేవి గర్భములో ఉండగా, ఇప్పుడేమో హన్న యాజకుడి దగ్గర నిలబడింది. ఎక్కడ నిలబడింది? ఎక్కడ చెప్పండి? ఎక్కడ? దేవుని ప్రత్యక్ష గుడారంలో దేవుని సన్నిధిని. రెండున్నాయి అక్కడ. దేవుని సన్నిధి ఉంది, దేవుని యాజకుడు ఉన్నాడు, నెరవేరినటువంటి ప్రార్థన ఉంది. ఏముంది చెప్పండి? నెరవేరిన ప్రార్థన ఉంది. ఆ ప్రార్థనకు జవాబును ఆమె దేవుని సన్నిధిని చూపిస్తూ ఉంది. ఎవరి దగ్గర నిలబడింది? ఆమె యాజకుని దగ్గర నిలబడింది. కానీ రాబోయే కాలంలో ఆమె కుమారుడే యాజకునిగా, న్యాయాధిపతిగా ప్రజలందరి ఎదుట దేవుని పక్షంగా నిలబడ్డాడు. దేవుని స్తోత్రితాడు. అంటే ఇప్పుడు సమూయేలు, బాలుడైన సమూయేలు ప్రార్థించినటువంటి ఎవరి కోసమైతే తల్లి ప్రార్థించిందో, ఆ తల్లి ఎవరి కోసం ప్రార్థించిందో ఆమె ఏం చేస్తుందంటే దేవుని ఎదుట తన కుమారుని నిలువ పెడితే దేవుడు ఏం చేశాడంటే ఆయనను తన సన్నిధిలో నిలువ పెట్టుకున్నాడు. దేవుడు స్తోత్రం. హన్నా అనే పేరుకి అర్థం ఏంటంటే కృపనొందినది. ఏం చెప్పండి? కృపనొందినటువంటిది. అంత మాత్రమే కాక దేవుని దయ పొందినది. ఇంకొక అర్థం ఏంటంటే వన్ హూ గివ్స్, అంటే దేవునికి ఇచ్చేది లేక ప్రజల కొరకు ఇచ్చేది. ప్రార్థనకు జవాబు పొందినటువంటి హన్నా పేరేంటంటే ఆమె ఇవ్వగలిగినదిగా ఉంది. స్తోత్ర చరిత్ర. మనకి దేవుడు ఇవ్వడం మాత్రమే కాదు, దేవుని పక్షంగా ప్రజలకు మేలు కలగడానికి మన బిడ్డలను ప్రజల మేలు కోసం దేవుని సన్నిధిని మనం నిలువబెట్టాలి. దేవుని స్తోత్రం. తల్లులు ఈ పని చేస్తారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అబ్రహాము దేవుని ఎదుట నిలువబడ్డప్పుడు, హెబ్రీ పత్రికలు ఈ మాట ఉంది. అబ్రహాం మెల్కీసెదెకు ఎదుట నిలువబడ్డప్పుడు 14వ అధ్యాయంలో ప్రస్తావన ఉంటుంది. అబ్రహాము కడుపులో లేవి ఉన్నాడు. ఆ లేవి ఏం చేశాడంటే అబ్రహాము నిలువబడి ఉండగా అప్పటికి ఇస్సాకు కూడా పుట్టల. ఈ లేవి దశంభాగాలు తీసుకున్నాడంట. ఏం చేశాడు చెప్పండి? అంటే పుట్టక ముందే మన పిల్లలతో దేవుడు ఏం చేస్తాడంటే తన కార్యములను జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే మనం పిల్లల కోసం వేడుకునేటప్పుడు ఏం చేయాలంటే బలమైనటువంటి ఇన్ని గొప్ప కార్యములు చేయగలిగినటువంటి శూరులను నా గర్భంలో పుట్టించమని దేవుణ్ణి అడగాలి. స్తోత్రం చేద్దాం. రెండో వాడు ఎవరంటే బాప్తిస్మిచ్చి యోహాను. ఈయన ఎటువంటి వాడంటే లూకా సువార్త మనం చూసినట్లయితే 1వ అధ్యాయంలోనే వ్రాయబడి ఉంటుంది. ఈ యోహాను పరిశుద్ధాత్మతో నిండినటువంటి వాడు. గర్భంలో ఉండగానే ఎటువంటి వాడు చెప్పండి? పరిశుద్ధాత్మతో. మనం ఏం చేస్తామంటే శిశువుకి ఆరోగ్యం కావాలి అని అడుగుతాము. ఆత్మ కావాలని కూడా అడగాలి. ఆత్మ ఇచ్చి ఊపిరి ఇస్తున్నటువంటి దేవుడు ఆత్మ ఇచ్చి ఆత్మ బలముతో ఆయన ఏం చేశాడంటే వినినవాడిగా ఉన్నాడు. చెప్పండి, ఎలా ఉన్నాడు? బాప్తిస్మిచ్చి యోహాను ఎలా ఉన్నాడు? వినినవాడిగా ఉన్నాడు. అందుకే ఏమంటుందంటే ఈ యొక్క ఎలిజబెత్తు, తల్లి అయినటువంటి ఎలిజబెత్తు, నీ శుభవచనము నా చెవిని పడగానే. డాక్టర్స్ ఏం చెప్తారంటే గర్భవతులు గర్భంతో ఉన్నప్పుడంట వారు మంచి మాటలను వినాలి, మంచి సంగీతాన్ని వినాలి. అంటే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఎలా ఉండాలంటే ప్లెజెంట్గా ఉండాలి. ఇంకా ఆత్మీయంగా ఉంటే ఇంకా చాలా మంచిది. స్తోత్ర చరిత్ర.
స్తోత్రం చేద్దామండి. మనం అడగవచ్చు, నేనున్న చోట మరి ఆ పరిస్థితులు లేవు కదా అనవచ్చు. ఏలియా ఒక్కడే గుహలోకి వెళ్ళి పడుకున్నాడు. ఎవరు చెప్పండి? ఏలియా ఒక్కడే. సీనాయి పర్వతం మీదకి మోషే ఒక్కడే వెళ్ళాడు. దేవుడు అక్కడికి రాగానే ఏమైందంటే దేవుని మహిమ వారికి కనిపించింది. ఆ ప్రకృతి అంతా కూడా తలడిల్లింది, కానీ వీరికైతే దేవుని మహిమ ప్రత్యక్షమైంది. దేవుని స్తోత్రం చేద్దాం. పద్మాసు ద్వీపములో యోహాను, ప్రియశిష్యుడైన యోహాను ఒక్కడై విడువబడిన వాడిగా ఉండగా యేసుక్రీస్తు యొక్క మహామహిమ స్వరూప్యాన్ని ఆయన చూచి ఏమంటాడంటే, నేను చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద నేను పడితిని. ఆయన పడినప్పుడు దేవుడు విడిచిపెట్టల. ఎవరైనా కానీ పడిపోతే ఇంతే నా సంగతి అని అనుకోవడానికి వీలు లేదు. ఆయన తన కుడి చేతిని చాచి, ఆ చెయ్యి ఎలాంటిదంటే 7 నక్షత్రములను పట్టుకొనినటువంటి చెయ్యి. స్తోత్రం. ఆయన ఆ కుడి చేయి ఎలాంటిదంటే, నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇమ్ము అంటే రక్షిస్తాడు. ఈ చేతితోనే ఆయన ఏం చేస్తాడంటే ప్రార్థనలకు జవాబు కూడా ఇస్తాడు. స్తోత్రం చేద్దామండి. ఒక దగ్గర కీర్తన గ్రంథంలో రాయబడి ఉంటుంది, నీ జనుల ఎదలోనికి వచ్చినటువంటి నిందను జ్ఞాపకం చేసుకో. ఈ యొక్క ఎల్కానా తన భార్యను ప్రియమైనదిగా ఎంచాడు. తన ప్రేమను ఆయన ఏమని చెప్తా అంటే, నీకు 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ కాదా అంటాడు. దాన్ని బట్టి ఆమె సంతోషించడంలా. ఆమె దేన్ని బట్టి సంతోషించిందంటే, ఆ 1వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది, సైన్యములకు అధిపతి యెహోవా అంటే దేవుణ్ణి ఎంత హెచ్చిస్తుందో చూడండి. పరిశుద్ధ గ్రంథమంతట్లో కూడా సైన్యములకు అధిపతి అని దేవుని గూర్చి 261 సార్లు వ్రాయబడింది. అంటే సైన్యములు జయానికి గుర్తు. తన కుమారుడు ఎటువంటి వాడంటే ఇశ్రాయేలు జనాంగమునకు జయమిచ్చేటటువంటి వాడు. మనం ఏమనుకుంటామంటే, ఈ అనారోగ్యం నుంచి నేను విడుదల పొందుతానో లేదో, నాకు జయం కలుగుద్దో లేదో, ఆర్థిక ఇబ్బందుల నుంచి నేను విడుదల పొందుతానో లేదో, నాకు జయం కలుగుద్దో లేదో. ఇదంతా పోరాటము. పరీక్షల్లో పోరాటము, అలాగే ఆర్థిక విషయాల్లో పోరాటము, ఆరోగ్య సంబంధంగా పోరాటము, బిడ్డలను కండంలో పోరాటము, పెంచడంలో పోరాటము. కానీ ఈ పోరాటంలో జయం పొందాలంటే దేవుని శక్తిని మనం ఎరిగిన వారిగా ఉండాలి. భర్త ప్రేమను ఎరిగినట్టు మాత్రమే కాక ఎవరి బలాన్ని ఎరిగిందిగా ఉందంటే దేవుని బలమును. సైన్యములకు అధిపతిగాను యెహోవా అంటే అర్థం ఏంటంటే జయమిచ్చు దేవుడు. ఎవరు చెప్పండి? జయమిచ్చు దేవుడు. ఆమె ఏలీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏలీ ఏమంటాడంటే 17వ వచనంలో ఉంది, ఇశ్రాయేలు దేవుడు ఎవరంట అంటే దేవుడు సైన్యములకు అధిపతి మాత్రమే కాదు, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం మారింది మాట. ఏమంటున్నాడు? ఇశ్రాయేలు దేవుడు, నీవు ఏమైతే అడిగావో దానిని నీకు ఆయన దయచేయును గాక. స్తోత్రిద్దామండి. ఏమంటున్నా అంటే చదువుదాం 17వ వచనం. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనమని ఆయన దయచేయునుగాక. అంటే అన్న ప్రార్థన చేస్తే ఆమెను ఎవరు చెప్పారంటే యాజకుడు చెప్పాడు. అందరికీ వినబడిందండి. అందుకే బైబిల్లో ఏముంటుందంటే జనులందరూ ఏమనాలంటేనంట ఆమెన్ అనాలంట. ఏమనాలి చెప్పండి? ఆమెన్ అనాలి. యేసయ్యే మనుషులదైనా ఆయన కోరుకున్నాడు. మనం ఏం చేయాలంటే మన కోసం ప్రార్థించే వాళ్ళని ఏర్పాటు చేసుకోవాలి. ఎవరిని ఏర్పాటు చేసుకోవాలి? మన కోసము ప్రార్థించే వాళ్ళని మనము. ఈ పని ఎవరు చేశారు? ఎస్తేరు చేసింది. ఈ పని ఎవరు చేశారు? తమ కోసం ప్రార్థించే వాళ్ళని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు పురుషుల్లో మొర్దెకై చేశాడు. ఎవరు చేశారు చెప్పండి? మొర్దెకై చేశాడు. అలాగే పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించే వాళ్ళని ఏర్పాటు చేసి పరలోకం వెళ్ళాడు యేసయ్య. స్తోత్రం చేద్దాం. అంటే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిని ఎరిగి ఉండడం మాత్రమే కాదు, అక్కడ నిలబడడం మాత్రమే కాదు, యాజకుడిని ఎరిగి ఉండడం మాత్రమే కాదు, మనము చేసిన ప్రార్థనకు యాజకుడు మనతో ఏకీభించి, మనము యాజకునితో ఏకీభించి, మనం సంఘంతో ఏకీభించి మనం ఏం చేయాలంటే ఆమేనని చెప్పాలి. దేవుని స్తోత్రం. అలాగే అడిగేటప్పుడు ఏమడగాలంటే దేవుని శక్తి గొప్పది,
తన శక్తి వలన ఏ కార్యాన్నైనా కానీ దేవుడు నా కోసం నా బిడ్డల కోసము చేయగలడని మనం అడగాలి. ఎట్టి బిడ్డను హన్నా పొందిందంటే ఆమె ఎక్కడైతే ఏ యాజకుని దగ్గర అయితే నిలువబడిందో అక్కడనే నిలువబడి ఆయన యాజక ధర్మాన్ని జరిగించాడు. స్తోత్రం. నిజానికి ఆ మాట చెప్పడము ఎంత కొంత అతిశయంగా హన్నాపక్షంగా ఉంటుందేమో కానీ ఏలీ కంటే కూడా ఘనంగా ఇశ్రాయేలీల్ని సమూయేలు నడిపించగలిగాడు. స్తోత్రితాడు. దేవుడు ఏమంటాడంటే అబ్రహాముతో నీ గర్భములో నుండి బలమైన జనము వచ్చునంటాడు. స్తోత్రితం. ఎలాగా అబ్రహాము దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆయన పాదాలని విడిచి లేవలా. అబ్రహాము ఇంకా సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడినని ఆదికాండం 17వ అధ్యాయంలో మనం చెప్తూ ఉన్నాం. మనం చూస్తే ఈ దినాన కుటుంబాలని ముందుకు నడిపించడం అనేది ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ వాళ్ళని పెంచి పోషించడం అనేది చాలా కష్టంగా కూడుకొని ఉంది. అన్నిటికంటే కూడా ఎక్కువగా ఏంటంటే మనం ఎలాగోలాగ బిడ్డలు పెంచేస్తున్నాం కానీ ఆత్మీయంగా ప్రార్థనతో పెంచడం అనేది మరింత కష్టంగా ఉంది. కొన్నిసార్లు మన బిడ్డలతో మనతో ఏకీపించకపోవచ్చు. ఇక్కడ ఆఖరి మాట ఏమని రాయబడిందంటే మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం ఏమని రాయబడితే వాడు అక్కడనే యెహోవాకు మ్రొక్కెను. అంటే దేవుని బిడ్డలమైన మనము హన్నాలాగా లోబడాలి. మన బిడ్డలు కూడా హన్నా కుమారుడైన సమూయేలు లోబడినట్లుగా మనము తల్లికి తండ్రికి దేవునికి యాజకులకు దేవుని మాటకు మనము లోబడినటువంటి వారుగా మనము ఉండాలి. ఈ దినాన దేవుడు తన కృప యొక్క ఏర్పాటు చొప్పున దేవుని సన్నిధిని నిలువబడినటువంటి ఒక స్త్రీని గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆమె ప్రార్థనకు జవాబు పొందినటువంటి స్త్రీ. మనము కూడా దేవుని పరిశుద్ధ పాత్రని ఉన్నాము. మనము కూడా హన్నా వలనే ప్రార్థనలు జవాబు పొందినటువంటి వారిగా ఇదిగో నా ప్రార్థనకు జవాబని దేవుని బిడల పక్షంగా నిలువబడి మన ప్రార్థనలకు జవాబును వారికి చూపి సంతోషాన్ని పొందేవారిగా ఉండునట్లుగా దేవుడు కృపదయచేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాము. మోకరించాలని దేవుని సన్నిధిని ప్రార్థనకు ఆయత్తపడాలని సంఘాన్ని నేను కోరుతూ ఉన్నా. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. ప్రేమించేదని అధికముగా అనేటటువంటి పాటను పాడడానికి సంఘము ఆయత్తపడాలని ప్రభుపేట నేను కోరుకుంటూ ఉన్నాను. అందరం దేవుడికి స్తోత్రిద్దామండి. శశి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. అధికముగా ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన
హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. అన్న ఇక్కడ నేను నిలువబడ్డానని చెప్తూ ఉంది. నీతో కూడా నేను నిలువబడ్డాను నాయన అని ఏలితో మాట్లాడుతుంది. ఇదిగో నేను ప్రార్థించాను, నా ప్రార్థనకు దేవుడు జవాబు దయచేశాడు. ఒక స్త్రీకి ఎంత పట్టుదల చూడండి. తను ప్రార్థించడం రాకపోయినప్పుడు కూడా కన్నీరు విడిచినప్పుడు హాగరు మరి దేవుని దగ్గర, దేవుని దూత దగ్గర ఆమె నిలువబడింది. మనము మన పిల్లలు దేవుని సాక్షులుగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తము గనక వారి విద్య కానీ వారికి ఏది లోటు ఉంటే, అన్న జీవితంలో ఒక లోటును మనం చూస్తున్నాం. ఏ లోటైనా ఉండవచ్చు. వాటిని లోటును కనుగొని నీకు ఒక లోటు ఉన్నదని మనకు చెప్పేటటువంటి వాడు, దాన్ని సరిచేసేటటువంటి వాడు ఆయనే కనుక ఆయన పాదాలను ఆశ్రయిద్దాము. అందరం దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ రాత్రి వేళ దేవుని పరిశుద్ధ పాద సన్నిధిని మన కుటుంబాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. కుటుంబాలని కట్టేటటువంటి వాడు దేవుడు. కుటుంబాలకు క్షమాభివృద్ధి అనుగ్రహించేటటువంటి వాడు దేవుడు. కుటుంబ యజమానిగా మనమున్న, మన అన్న వదిన ఉన్న, తాతయ్య నాయనమ్మ ఉన్న, ఎవరున్నప్పటికి కూడా, లేక మనమే కుటుంబ యజమానిగా ఉన్న, యజమానురాలిగా ఉన్నప్పటికి కూడా, కుటుంబ యజమానికి యజమానురాలికి దేవుడు ఆలోచనకర్తగా ఉండి కుటుంబాలను మేలు కలిగే మార్గంలో నడిపించినట్లుగా, మన సంఘంలోనూ పేటల్లోనూ ఉన్న కుటుంబాలను దేవుడు ఆశీర్వదించినట్టుగా మన కుటుంబాలను బట్టి దేవుని పరిశుద్ధ పాస్తాన్ని గంభీరమైన స్తోత్రంతో స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. కుటుంబాల్లో ఉన్న యవన బిడ్డలు బట్టి దేవుని పరిశుద్ధ పాదాలకు నేను వందనాలు చెల్లిస్తున్నా. యవన ప్రాయంలో మరి ఉద్యోగ విషయమే కానీ, కుటుంబ విషయమే కానీ ఎంతో పోరాటం యవన బిడ్డలకు ఉంటుంది. అయితే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నీవు పోరాడమని యవనస్తులైన తిమోతికి పౌలు తెలియజెప్తూ ఉన్నాడు. యవనస్తులు మంచి విద్య కలిగి ఉండి, విద్య పూర్తి చేసినటువంటి వారు మంచి ఉద్యోగ స్థితి, ఉపాధి, పని కలిగి ఉండి ఆర్థికంగా సమృద్ధిని కలిగి ఉన్నట్టుకు, అలాగే వారు మంచి వివాహ స్థితి కలిగి ఉండి వివాహమైనటువంటి వారు దేవుని దయ చొప్పున బిడ్డలను పొందుకొని అలాగే వారి కుటుంబాలు దేవుని రక్షణ కలిగి దేవుని కృపలో వర్ధిల్లినట్లుగా మన సంఘంలోనూ పేటల్లోనూ ఉన్నటువంటి ఈ యవన బిడ్డలను బట్టి దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలాగనే శ్రేష్ఠ సమాజాన్ని బట్టి దేవుని పరిశుద్ధ పాదసన్నిధిని నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. వారి ప్రార్థనలను బట్టి నేను వారికి రుణస్థుడిగా ఉన్నాను. సంఘమంతా కూడా శ్రేష్ఠ సమాజంలో స్త్రీలు చేరి ప్రార్థించేవారిగా ఉండాలని, దేవుని యొక్క చిత్తాన్ని ప్రకటించేవారిగా ఉండాలని కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి పరిశుద్ధ వాగ్దానాన్ని బట్టి నేను స్త్రీ సమాజాన్ని యవనస్తులందరినీ కోరుతూ ఉన్నాను. మరి స్త్రీ సమాజ పరిచయం దేవుడు ఆస్వాదించినట్లుగా రాబో కాలమందు స్త్రీ సమాజ పక్షంగా మరి కూటములు ఏర్పాటు చేపట్టుకు దేవుడు సెలవు అనుగ్రహించినట్లుగా, ఆర్థిక సహాయం తెచ్చినట్లుగా, అన్నిటికంటే మిన్నగా స్త్రీ సమాజం మందు కుటుంబాల పక్షంగా, సంఘపక్షంగా చేయబడుతున్న ప్రార్థన ఆలకించబడి అలాగూ దీవెనికరంగా మేలును సంఘాలు పొందుకున్నట్లుగా అందరము దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలాగనే చిన్న బిడ్డలను బట్టి నేను దేవునికి వందనార్చిస్తున్నా. దేవుడు చిన్న బిడ్డలు దర్శించి తన జ్ఞానమందు వారిని ప్రతిష్ఠించినట్లుగా, వారి కొరకు మేలు దయచినట్లుగా దేవుడు ఈ రాత్రి వేళ సండే స్కూల్ టీచర్స్ని దర్శించి సండే స్కూల్ పిల్లలకి ఎట్టి జ్ఞానమును, ఎట్టి దైవిక సత్యమును, ఎట్టి దైవికమైన మర్మమును తెలియజేయవలనో వారికి దేవుడు తన కృపలో కావలసినటువంటి జ్ఞానము తెచ్చినట్లుగా, ఆత్మను తెచ్చినట్లుగా, సండే స్కూల్ పిల్లలను వారి తల్లిదండ్రులను దేవుడు దీవించినట్లుగా, సండే స్కూల్ పరిచయం దేవుడు దీవించినట్లుగా అందరము దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు తన కృపకి ఏర్పాటు చొప్పున ఈ రాత్రి వేళ సజీవు లెక్కలు మనం నిలిపించి సంఘమును, సంఘ పెద్దలను, సంఘములో ఉన్నటువంటి సమాజం దేవుడు కాచుకొని ఉదయకాలమున ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించుటకు ఆయన సన్నిధికి మనం రాగలిగినట్లుగా దేవుడు కృపనుగ్రహించినట్లుగా ఉదయకాల ఆరాధన బట్టి అందరూ కూడా దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మన మధ్య ఉన్నటువంటి తెనాలి రాజశేఖర బాబు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ, గొప్ప దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రములు నాయన. అయా మరి గడిచిన వారం అంతయు నీ కృపలో బలపరిచి ఈ వారం చివరి దినాన మరి మా సంఘంలో చేరి నా తండ్రి ప్రార్థించుటకు ఇచ్చినటువంటి కృపకై వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా నీ సేవకుని ద్వారా మరి సమయాల గ్రంథంలో నుంచి మరి హన్నా గురించి మరి ప్రభా మరి కొన్ని మాటలు మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు నాయన. అయా మరి నిజమే నా తండ్రి, మరి అవమానకరమైన పరిస్థితుల్లో మరి నిందలో మరి
భరించలేనటువంటి పరిస్థితిలో మరి హన్నా నీ ఆలయంలో చేరి మరి కన్నీటితో రోధించి ప్రార్థించగా మరి ఆ బిడ్డ విషయంలో మరి నీ సేవకుని ద్వారా బిడ్డకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి నీకు వందనాలు. మరి అలాగే నా తండ్రి అటు యొక్క దీవెన మరి ఎవరైతే మరి అటువంటి పరిస్థితిలో ఉన్నారో మన ఆలయంలో చేరి కన్నీటితో చేసినటువంటి ప్రతి ప్రార్థనకు ప్రభావ జవాబు దయచేసి, ఇదిగో దేవుడు జయించే దేవుడు, జయమిచ్చి నడిపించే దేవుడు అని ప్రతి ఒక్క బిడ్డ సాక్ష్యం చెప్పగలటకు సహాయం చేయండి. అలాగే నా తండ్రి ఇప్పటి వరకు నా తండ్రి మీ ఆత్మీయులో జరిగించిన విధానం బట్టి నీకు వందనాలు. రేపటి దినాన ప్రభా మరి పునరుద్ధాన దినాన మరి రావాల్సినటువంటి బిడ్డలు కూడా మరి సకాలంలో నడిపించి అలాగే ఆ కూడిక అంతట్లో మీరు తోడుకుంటూ కృప చూపండి. ఇదిగో నా తండ్రి మరి ఈ దినాన్ని ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఎవరు ఏ హృదయంతో ఏ విరిగి నలిగి మనసుతో ఇక్కడ వచ్చి ఉన్నారో అయా గొప్ప జవాబును మీరు దయచేసి నీ సాక్షిగా ప్రతి ఒక్కరు నిలబెట్టకు మీరు సహాయం చేయమని నజరేయుడైన యేసు ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, నడిపింపు కూడిన మనకును మన ఇంటి వారికి మనకును మన నిలవరకును మన వలనే ఆయన పాదస్థానం చేరి ఆయన సహాయం కోసం ఎదురుచూచు ప్రార్థించిన బిడ్డలకును ప్రార్థనలు జవాబు పొందినట్లుగా తోడేయండి, కరుణించి వర్ధల చేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఉదయకాలము 10:30కే ఆలయానికి రావాలని పురపేట తెలియజేస్తుంది.